హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నానా, మీ ఇద్దరు కాదు, ఇలా ఇవ్వండి ఆ బిందెలు అని జాను అంటూ ఉంటుంది. అమ్మ జాను, నీకెందుకమ్మా శ్రమ, మాకంటే ఇవన్నీ అలవాటు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నేను కాదులే అమ్మా అని చెప్పి జాను అంటూ ఉంటే, ఆ వైకుంఠంతో తెప్పిస్తావా అమ్మా అని శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు. వైకుంఠంతో కూడా కాదు, మన ఇంటి మనిషితోనే తెప్పిస్తాను అని జాను జై సార్ జై సార్ అని జయనందన్ దగ్గరకు వెళ్తుంది. ఏంటి జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. సార్, వీధి చివరన ఉన్న పంపు దగ్గరకు వెళ్ళి నీళ్లు తీసుకురండి అని జాను అంటూ ఉంటుంది. అయ్యో జాను, అల్లుడు గారితో తెప్పిస్తావా? వద్దమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే, పర్వాలేదమ్మా, మన ఇంట్లోనే ఉంటున్నారు కదా, మన పనులు మనం చేసుకుంటే తప్పేముంది అని జాను అంటుంది. అవును అత్తయ్య గారు, జాను చెప్పింది కరెక్ట్, మన పనులు మనం చేసుకోవడంలో తప్పే లేదు, వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. వైకుంఠం, బిందెలు తీసుకోవయ్యా అని చెప్పి జయనందన్ అనటంతో వైకుంఠం బిందెలు తీసుకుంటాడు. వైకుంఠం జయనందన్ ఇద్దరూ కలిసి వీధి చివరన ఉన్న ట్యాప్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు అల్లుడు గారు ఏమనుకుంటారు జాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అనుకోవడానికి ఏముందమ్మా, మనతో కలిసి ఉంటున్నారు, మన మధ్య తరగతి కష్టాలు ఆయనకు కూడా తెలియాలి కదా, అందుకే ఆయనకు ఈ పని అప్పచెప్పాను అని చెప్పి జాను అంటుంది. ఇక జయనందన్ వైకుంఠం ఇద్దరూ కలిసి వీధి చివరన ఉన్న ట్యాబ్ దగ్గరకు వెళ్తారు. అక్కడ చాలామంది క్యూ కట్టి ఉంటారు. ఏంటయ్యా వైకుంఠం ఇదంతా అని జయనందన్ అంటూ ఉంటాడు. సార్, జాను మేడం చెప్పినట్టుగా మధ్య తరగతి అలవాట్లకు పనులకు సిద్ధపడ్డారు. మధ్య తరగతి వాళ్ళు ఇలానే రోజుల తరబడి నిల్చొని కూడా మంచినీళ్ళు తీసుకెళ్తారు సార్ అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలా వైకుంఠం, మనం నీళ్లు బిందెలతో ఎలా తీసుకెళ్ళాలి అని జయనందన్ అంటాడు. ఏముంది సార్, ఆ క్యూ అంతా అయిపోయే వరకు వెయిట్ చేయాలి, లేదంటే మధ్యలో పట్టుకొనిస్తే వాళ్ళు మంచివాళ్ళు అయితే మనం వెళ్ళి పట్టుకోవచ్చు అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. సరే పద, నేను మధ్యలోనే వెళ్ళి పడతాను అని జయనందన్ మధ్యలో వెళ్ళి నీళ్లు పట్టబోతూ ఉండగా అక్కడ ఉన్న ఆడవాళ్ళు జయనందన్ను తోసేసి పట్టుకుంటూ ఉంటారు. వైకుంఠం, ఏందయ్యా ఇది అని జయనందన్ అంటూ ఉంటే, సార్ పదండి, మనం కూడా క్యూ లైన్లో నుంచన్నా, క్యూ అంతా అయిపోయి ఎప్పుడు నీళ్లు పట్టుకుంటామో అప్పుడే నీళ్లు తీసుకొని వెళ్దాం సార్ అని చెప్పి వైకుంఠం చెప్తూ ఉంటాడు. చేసేదేమీ లేదు, తప్పదు, పద వైకుంఠం అని జయనందన్ అంటాడు. ఇక మరోవైపు తులసి సిద్ధు ఇంటికి వెళ్తూ ఉంటారు. అదే సమయంలో నీలిమ కనిష్క మాట్లాడుకుంటూ తులసి సిద్ధులకు రోడ్డు మీద కనిపిస్తారు. ఏమండి, అటు చూసారా అని తులసి అంటూ ఉంటే, నేను కూడా అదే చూస్తున్నాను తులసి అని సిద్ధు అంటాడు. నీలిమ అక్క కనిష్కతో మాట్లాడుతుంది ఏంటండి అని సిద్ధు అంటూ ఉంటాడు. వదినకు కనిష్క గురించి సరిగా తెలియదు అనుకుంటాను, పద వదినకు అర్థమయ్యేలా చెప్దాం అని సిద్ధు అంటాడు. సిద్ధు తులసి ఇద్దరూ కలిసి కనిష్క నీలిమల దగ్గరకు వెళ్తారు. అక్క, మీరేంటి ఇక్కడ అని తులసి అడుగుతూ ఉంటుంది. అది తులసి, అది కనిష్క రోడ్డు మీద కనిపించింది, మాట్లాడుతున్నాను అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది. అంతేనా వదిన, ఇంకేం లేదా అని సిద్ధు అంటూ ఉంటాడు. అంతే సిద్ధు అని నీలిమ అంటూ ఉంటే, నీలిమ గారు, మీరు సిద్ధుకి కానీ తులసికి కానీ భయపడాల్సిన అవసరం లేదు, మన ఇద్దరం ఫ్రెండ్స్, అందుకే మన ఇద్దరం కలిసి మాట్లాడుకుంటున్నామని చెప్పండి అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఇదేంటి ఈ కనిష్క ఇలా చెప్తుంది అని నీలిమ కంగారు పడుతూ ఉంటుంది. అవును సిద్ధు, నేను నీలిమ గారు ఫ్రెండ్స్, అందుకే మాట్లాడుకుంటున్నాం, నీకేదైనా అబ్జెక్షన్ ఉందా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. కనిష్క, మా కుటుంబాన్ని విడదీయడం కోసమే నువ్వు మా వదినతో మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది అని సిద్ధు అంటూ ఉంటే, అందుకు నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా సిద్ధు అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. సాక్ష్యం చూపించమంటావా అని తులసి అడుగుతూ ఉంటుంది. ఏ సాక్ష్యం ఉందో చూపించు తులసి అని కనిష్క అడుగుతూ ఉంటుంది. అప్పుడు తులసి తన ఫోన్లో ఉన్న వీడియోని కనిష్కకు చూపిస్తూ ఉంటుంది. ఆ వీడియోలో కనిష్క సూపర్నిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదెప్పుడు చూసింది నేను ఆ సూపర్నికతో మాట్లాడటం అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. కనిష్క, మా అన్నయ్య ఏ తప్పు చేయలేదు, ఆ సూపర్నిక వాళ్ళు మా అన్నయ్యను కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారు, వాళ్ళకు నువ్వు సపోర్ట్ చేశావంటే నేను ఊరుకోను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఏం చేస్తావు తులసి అని కనిష్క అడుగుతూ ఉంటుంది. ఇక తులసి కనిష్క చంప మీద కొడుతుంది.
తులసి నన్ను కొడతావా అని కనిష్క అంటూ ఉంటుంది. మా అన్నయ్యను అన్యాయంగా ఆ సూపర్ నిక ఈ కేసులో ఇరికించాలని చూస్తుంది. ఆ సూపర్ నికకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావని తెలిసిందో నిన్ను వదిలిపెట్టను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. తులసి, నన్ను కొట్టావు కదా, నీ అంతు చూస్తాను, త్వరలోనే నిన్ను సిద్ధుకి దూరం చేస్తాను అని కనిష్క అంటూ ఉంటుంది. నీకు చేతనైంది చేసుకోపో అని తులసి కోపంగా సిద్ధుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ తులసికి బాగా బలిసింది. సిద్ధు అండ చూసుకొని తను ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. ఈ తులసిని వదిలిపెట్టకూడదు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది. నేను కూడా ఆ తులసి రాజ్యాన్ని చూడలేకే ఆ తులసిని ఇంట్లో నుంచి గెంటించి నిన్ను సిద్ధుకి భార్యగా మా ఇంటికి చిన్న కోడలుగా తీసుకెళ్లాలనుకుంటున్నాను కనిష్క అని నీలిమ చెప్తూ ఉంటుంది. అయినా నువ్వేంటి, నువ్వు ఫ్రెండ్స్ అని ఆ తులసి వాళ్ళకు చెప్తున్నావు అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది. తెలిస్తే ఏమైంది నీలిమ గారు, ఆ తులసి ఏమీ చెయ్యలేవదు అని చెప్పి కనిష్క అంటుంది. సరే కనిష్క, నేను బయలుదేరతాను, ఎక్కువ సమయం నేను ఇంటికి వెళ్ళకపోతే తులసి సిద్ధులకు అనుమానం వస్తుంది అని నీలిమ చెప్తూ ఉంటుంది. సరే నీలిమ గారు, అప్పుడప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండండి అని చెప్పి కనిష్క అంటుంది. సరే అని చెప్పి నీలిమ అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక తులసి కీర్తి దగ్గరకు వెళ్తుంది. తులసి, మీ అన్నయ్య నిర్దోషని నిరూపించావా, మీ అన్నయ్యను బయటికి తీసుకొచ్చావా, మీ అన్నయ్య ఎక్కడా అని కీర్తి తులసిని అడుగుతూ ఉంటుంది. వదిన, అన్నయ్యకు తెలియకుండానే ఒక ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్నాడు. అన్నయ్య నిర్దోషిగా బయటకు రావాలంటే కొంత సమయం పడుతుంది. ఈలోగా అన్నయ్యను బయటికి తీసుకురావాలంటే నువ్వు కోర్టుకు రావాలి వదిన అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. నేనా, నాన్న వాళ్ళకు తెలిస్తే నన్ను రానివ్వరు కదా తులసి అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. మామయ్య బయటికి వెళ్ళినప్పుడు నిన్ను కోర్టుకు తీసుకెళ్తాను వదిన, నువ్వు 6 నెలల గర్భవతివని జడ్జి గారికి తెలియజేస్తాను. నీకు ఈ టైంలో అన్నయ్య అండగా ఉండాలని జడ్జి గారికి చెప్తే జడ్జి గారు అన్నయ్యకు తాత్కాలిక బెయిల్ ఇస్తారంట అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. మీ అన్నయ్య బయటికి వస్తాడా తులసి అని కీర్తి అడుగుతూ ఉంటుంది. మన ప్రయత్నం మనం చేద్దాం వదిన అని తులసి అంటుంది. సరే అయితే వస్తాను అని చెప్పి కీర్తి అంటుంది. రెడీ అయి ఉండు వదిన, మామయ్య బయటికి వెళ్ళగానే మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తాను అని తులసి చెప్తూ ఉంటుంది. సరే తులసి అని చెప్పి కీర్తి అంటుంది. ఇక కీర్తి సిద్ధు దగ్గరకు వెళ్ళి అన్నయ్య ఎలాగైనా సరే హరీష్ నిర్దోషని నిరూపించు, హరీష్ నిజంగా అమాయకుడు, హరీష్కి ఏమీ తెలీదు అని కీర్తి చెప్తూ ఉంటుంది. కీర్తి, హరీష్ నిర్దోషని నిరూపించే ప్రయత్నం చేస్తున్నామమ్మా, నువ్వు బాధపడకు, ఈ సమయంలో నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఏమండి, మీరు మామయ్యను ఏదో ఒకలా బయటికి పంపించండి, మనం కీర్తి వదన్ను తీసుకొని కోర్టుకు వెళ్దాం అని తులసి చెప్తూ ఉంటుంది. సరే తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు కిందికి వెళ్తాడు. నానా, మన కార్యకర్తలంతా కూడా నీతో మాట్లాడాలన్నారు, మాట్లాడారా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. మాట్లాడలేదురా అని బసవరాజు అంటూ ఉంటాడు. అందరూ పార్టీ ఆఫీస్లోనే ఉన్నారు నానా, నీకోసం వెయిట్ చేస్తున్నారు, వెళ్దామా, వస్తావా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నువ్వు కూడా నాతో వస్తావా సిద్ధు అని బసవరాజు అంటూ ఉంటాడు. నాకు పనుందిలే నాన్న, మీరొక్కరే వెళ్ళండి, మన కార్యకర్తలు మీకు తెలుసు కదా అని సిద్ధు అంటూ ఉంటాడు. సరే సిద్ధు అని బసవరాజు అంటాడు. తొందరగా బయలుదేరండి, కార్యకర్తలు వెళ్ళిపోతారేమో అని సిద్ధు చెప్తూ ఉంటే సరే సిద్ధు అని బసవరాజు అంటూ ఉంటాడు. ఇక బసవరాజు అలా కారులో వెళ్తూ ఉంటాడు. సిద్ధు ఏంటి ఉన్నట్టుండి కార్యకర్తలు నా కోసం వెయిట్ చేస్తున్నారని పార్టీ ఆఫీస్కి వెళ్ళమని చెప్పాడు. మొన్న కూడా విగ్రహ ఆవిష్కరణ ఉందంటూ నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించి ఆ తులసికి శ్రీమంతం ఏర్పాట్లు చేశాడు. ఇప్పుడు కూడా అలాంటిది ఏదైనా జరుగుతుందా అని బసవరాజు మనసులో అనుకుని డ్రైవర్ కారు వెనక్కి తిప్పు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక డ్రైవర్ కారుని వెనక్కి తిప్పుతాడు. తులసి సిద్ధు ఇద్దరు కలిసి కీర్తిని తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళబోతూ ఉండగా ఎదురుగా బసవరాజు వస్తూ ఉంటాడు. బసవరాజును చూసి తులసి కీర్తి కంగారు పడుతూ ఉంటారు. ఇక బసవరాజు తులసి దగ్గరకు వచ్చి నా కూతురు కీర్తిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. మావయ్య అది అది అని తులసి అంటూ ఉంటుంది. కీర్తి ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వైనా చెప్పు అని బసవరాజు అంటూ ఉంటాడు. నానా అది అది అని కీర్తి అంటూ ఉంటుంది. ఒరే సిద్ధు, ఇంతకుముందు తండ్రి చాటు బిడ్డలాగా ఉండేవాడివి, ఇప్పుడు తండ్రిని మాయ చేసి ఇంట్లో నుంచి బయటకు పంపించి మరీ నువ్వు చేయాలనుకున్నవి చేస్తున్నావు.
నీలాంటి కొడుకు పుట్టినందుకు నేను మొదట్లో ఎంత గర్వపడ్డాను. ఇప్పుడు నన్ను మోసం చేస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను సిద్ధు అని బసవరాజు అంటూ ఉంటాడు. నాన్న అంత మాట అన్నారేంటి అని సిద్ధు అంటూ ఉంటాడు. కార్యకర్తలు నా కోసం పార్టీ ఆఫీస్లో వెయిట్ చేస్తున్నారని చెప్పి నన్ను ఇంట్లో నుంచి మెల్లగా బయటికి పంపించి ఈ కీర్తిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు సిద్ధు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. అన్నయ్య మిమ్మల్ని ఏ మోసం చేయలేదు, నేను చెప్తాను. హరీష్ నిర్దోషిగా బయటికి రావాలంటే నేను కోర్టుకు వెళ్ళాలి నాన్న అని చెప్పి కీర్తి అంటుంది. వాడు నీ జీవితంలో వద్దనే కదా నీకు వాడికి విడాకులు ఇప్పించాలనుకుంది. వాడి బిడ్డను అబార్షన్ చేయించి మరీ తీసేపించింది. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వాడు కావాలంటున్నావు కీర్తి అని బసవరాజు అంటూ ఉంటాడు. ఎవరు చెప్పారు నాన్న హరీష్ బిడ్డ నా కడుపులో లేదని? హరీష్ బిడ్డ నా కడుపులో ఉంది. నాకు హరీష్ బిడ్డ కావాలి. నాకు అబార్షన్ చేపించాలని ప్రయత్నం చేసినా, అబార్షన్ చేపించినా నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నాన్న అని చెప్పి కీర్తి బసవరాజుకి వేలు చూపించి మరీ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఎంత పెద్దదాని అయిపోయావమ్మా, నాన్నపైనే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా, నాన్ననే పోలీసులకు పట్టిస్తావా అని బసవరాజు అంటూ ఉంటాడు. మరి మీరు నా బిడ్డను ఈ లోకంలోకి రాకుండా చేయాలని చూస్తున్నారు. మరి మీ పైన నేను యాక్షన్ తీసుకోకుండా ఎలా ఉంటాను నాన్న అని కీర్తి చెప్తూ ఉంటుంది. శభాష్ బసవరాజు, నీ ఎంత గొప్పోడే లేడు. కొడుకేమో నిన్ను మాయ చేసి ఏమార్చి ఇంట్లో నుంచి బయటకు పంపించాడు. కూతురేమో నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తా అంటుంది. ఇలాంటి బ్రతుకు నీకు ఎందుకురా బసవరాజు అని బసవరాజు తనను తానే తిట్టుకుంటూ కీర్తి సిద్ధుల ముందు తన్ను తానే చిన్నపరుచుకుంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.